బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పులిచెల్ల మండలంలో సెల్ఫీ వీడియో కలకలం రేపుతుంది. పవన్ అనే తనను వైసీపీకి చెందినటువంటి కొందరు తన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియోలు వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే అందరూ పేర్లు రాసి తాను సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలు మొత్తం ఇది సెల్ఫీ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ సిరాజ్. ఏదైతే గత నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై సర్వత్రా చర్చనీయాంశం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో పవన్ అనే దళిత యువకుడిని ఇద్దరు కొడుతూ ఉన్న వీడియో వైరల్ అయిన పరిస్థితి. ఆ వీడియో ఆధారంగా ఎవరైతే పవన్ అనే అబ్బాయి దెబ్బలు తింటూ ఉన్నాడు, అనిల్ రెడ్డి అనే ఒక అతను, అలాగే దినేష్, జగ్గారావు, వీరంతా కూడా కలిసి కొట్టినట్లుగా కూడా ఆ వీడియోలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ వీడియో నెట్టింట వైరల్ కావడం, ఆ వైరల్ అయిన వీడియోపై ఆ హోంమంత్రితో సహా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు సైతం కూడా స్పందించిన పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే పవన్ అనే దళిత యువకుడిని ఒక రూమ్ లో బంధించి అతన్ని చితకబాదారో ఆ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో దానిని రాజకీయంగా కొంతమంది వాడుకున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇతను పవన్ అనే వ్యక్తి దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర షోరూమ్ లో బైక్ తీసుకెళ్లి అతనికి తిరిగి ఇవ్వకుండా పోవడం వల్లనే ఇదంతా జరిగింది అనేది కూడా పోలీసుల విచారణలో తెలిసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి దినేష్, ఎవరైతే పవన్ వల్ల బ్రదర్ అని చెప్పుకునే దినేష్, అతన్ని చితకబాదిన విషయం, దాంతో పాటు జగ్గారావు అనే వ్యక్తి కూడా, ఇద్దరు కూడా ఆ వీడియోలో ఉంది, అతన్ని కొట్టారనే కూడా వీడియో ఆధారంగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతానికి అనిల్ రెడ్డి ఇప్పటికే పోలీసులు రమణ, దీని వెనకాల వైసీపీకి చెందినటువంటి నేతలు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా కొంతవరకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి అందరి పేర్లు బయట పెడతానంటున్నారు. సో ఈ విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ప్రాసెస్ చేయలేదా? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి ఏదైతే పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు, ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నారో అతన్ని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఆ అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే దీని మీద ఒకంత పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. మరోపక్క అనిల్ రెడ్డిని అనవసరంగా అరెస్టు చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేస్తున్నారు. కానీ పవన్ ఏదైతే సెల్ఫీ వీడియో విడుదల చేశాడో ఆ సెల్ఫీ వీడియో ఆధారంగా అతను ఒక్కటే చెప్తున్నాడు, నన్ను సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియోను వైరల్ చేశారు, నా జీవితం నాశనం చేశారు, దీనికి ఎవరు కూడా బాధ్యులు కాదు, పార్టీలు అతీతంగా ఎవరు కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరైతే ఇప్పుడు తనకు సపోర్ట్ చేశారో ఒక పక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, హోంమంత్రి కావచ్చు, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కానీ నన్ను ఎవరు కూడా రాజకీయంగా కొట్టలేదు, రాజకీయానికి సంబంధించి నన్ను వాడుకోవద్దని కూడా అతను సెల్ఫీ వీడియో విడుదల చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే ఆ అనిల్ రెడ్డి ఉన్నారో అతను వైసీపీకి సంబంధించిన నాయకులు, అతను ఆ సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు. ఆ సోషల్ మీడియా చూస్తున్న వ్యక్తి ద్వారానే ఆ దినేష్ అలాగే జగ్గారావు కూడా పవన్ ని కొట్టినట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తూ ఉన్న పరిస్థితి. కానీ దినేష్, ఎవరైతే అనిల్ ఉన్నారో అతను వైసీపీకి చెందిన వ్యక్తి, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అభినయ్ రెడ్డితో కూడా తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది, ఎవరైతే దినేష్ ఉన్నాడో దినేష్ జనసేనకు సంబంధించిన నాయకుడు, జనసేన నాయకులే ఈ విధంగా చేశారంటూ కూడా వైసీపీ ప్రతి ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ రంగు పులుముకునిందనే నేనే చెప్పాలి. ప్రధానంగా వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. పవన్ అనేటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోని తొలగించాలి అనేటువంటిది సెల్ఫీ వీడియో వరకు వచ్చాడు అంటే దాని ముందు అతను ఎన్నోతో ప్రయత్నం చేసే ఉంటాడు. సో ఆ ప్రాసెస్కి సంబంధించి ప్రస్తుతం పవన్ని దగ్గరికి తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి విచారణ చేయడం, లేదా పవన్ ప్రస్తుతం ఎక్కడున్నాడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పవన్ ఇప్పుడు నిన్నటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, కానీ అతను ఎక్కడున్నాడు అనేది మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి. పోలీసులు కూడా దాని మీదే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. మరోపక్క తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఇప్పటికే పోలీసులను కూడా ఆదేశించారు, ఎవరైతే పవన్ దెబ్బలు తిన్నాడో ఆ అబ్బాయిని
వెంటనే వెతికి పట్టుకోవాలి, జరిగిన విషయాలన్నీ కూడా బయట పెట్టాలి. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఉంటే వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వారికి శిక్ష పడే విధంగా చేయాలని ఆయన కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాసులు కావచ్చు, లేకపోతే టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి కావచ్చు, వీరంతా కూడా పోలీసులను కోరిన పరిస్థితి. మరోపక్క తన తల్లి ఏదైతే పవన్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. బాబు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేసాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు మేము ఉన్నాము. ఏదైతే మీ స్నేహితులు ఆ వీడియోని వైరల్ చేసి మాకు పంపించారో అటు తర్వాతే మేము పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాము. కాబట్టి దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నువ్వు ఇంటికి తిరిగి రావాలి, దీని వెనకాల ఎవరుంటే వారిని అందరినీ కూడా పోలీసులు తమ పని తాము చేసుకుంటారు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఇంటికి క్షేమంగా రావాలంటూ కూడా తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే పవన్ ని కొట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దినేష్ అలాగే జగ్గారావు, వీరిద్దరు కూడా కొట్టినట్లుగా కూడా ప్రాథమికంగా కూడా తెలుస్తుంది. ఆ వీడియోలో అనిల్ రెడ్డి కూడా ఉన్నారనే కూడా తెలుస్తుంది. దీని మీద పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ పవన్ అజ్ఞాతంలో ఉండడం వల్ల దీనన్నిటికీ కూడా పోలీస్ స్టార్ పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పవన్ పోలీసులు వెతికేటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించారా? పోలీసులు ఏదైతే పవన్ కి సంబంధించి ఫోన్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది, కానీ అతను ఎక్కడి నుంచి ఈ సెల్ఫీ వీడియోలు వదులుతున్నారు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరలోనే పవన్ ని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను భయపడుతున్నాడని కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు, అతను నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగిన విషయం చెప్తే సరిపోతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ పవన్ సెల్ఫీ వీడియోలో ఒకటే చెప్తున్నాడు. ఎస్పీ కానీ డిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే తన మీద ట్రోల్ చేశారో ఆ వీడియోలు అవన్నీ కూడా డిలీట్ చేసిన తర్వాతే తాను పోలీసుల ముందుకు వస్తాను, లేని పక్షంలో నేను సూసైడ్ చేసుకుంటాను, వారి పేర్లంతా కూడా రాసి అంటూ కూడా ఒకంత బ్లాక్మెయిల్ చేస్తూ కూడా అతను సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన కొడుకు ఏ విధంగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియక తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఏదైతే పవన్ ఎక్కడున్నా సరే నేరుగా పోలీసుల వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్తే చాలు, మిగతా ఏది కూడా అవసరం లేదు. అలాగే ఈ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో ఎవరు అప్లోడ్ చేశారనేది మాత్రం ఇంతవరకు తెలియని పరిస్థితి. కానీ మీడియాలో వచ్చిన ఎవరైతే పవన్ దెబ్బలు తిన్నాడో అతనికి న్యాయం చేయడానికే మీడియా ప్రయత్నిస్తుంది. మరోపక్క ఎవరైతే దెబ్బలు తిని ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి. కానీ కొట్టిన అతను కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. అనిల్ రెడ్డి మాత్రం పోలీసులకు సహకరిస్తూ అతను ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని ఇప్పటికే పోలీసులకు కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి పవన్ అజ్ఞాతం వీడి పోలీసుల ముందుకు వస్తే మాత్రం తప్ప ఇది ఏం జరిగిందనేది మాత్రం పూర్తిగా తెలియని పరిస్థితి. అనిల్ రెడ్డికి సంబంధించి ఏదైతే తిరుపతి శ్రీనివాసం ఎదురుగా ఉన్న ఒక బైక్ రెంటెడ్ బైక్ షోరూమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించే ఈ ఇష్యూ జరిగిందనే కూడా ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చిన పరిస్థితి. అక్కడ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వారు ఎలా స్పందించడం జరిగింది? ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి వీడియోలో కానివ్వండి, సెల్ఫీ వీడియోలు లేకపోతే ఫొటోస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా వరకు కూడా తీవ్రమైనటువంటి ఘాతుకాలకు పాల్పడేటువంటి అవకాశం వరకు దారితీస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యులు పవన్ ఒక్కసారిగా ఇంటిని వదిలి బయటికి వెళ్ళడం, ఇలా సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం, దాని తర్వాత వారి తల్లి కూడా సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారంటున్నారు. వారి కుటుంబ సభ్యుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది ముందు నుంచి దానికి సంబంధించి? మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే వీడియోలు పంపించారో తెలియదు, కానీ ఆ వీడియోల ఆధారంగానే వారు తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఏదైతే పవన్ ని కొట్టారు, ఆ పవన్ ని కొట్టిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, మా అబ్బాయి ఎక్కడున్నాడో వెతికి పెట్టాలంటూ కూడా వారు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. దాని తర్వాత ఏం జరిగింది, ఈ వీడియో ఆధారంగా ఏదైతే పవన్ ని కొట్టిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. అందులో అనిల్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా ఉన్నారు. ఏదైతే శ్రీనివాసం ఆపోజిట్ లో ఉన్న బైక్ షోరూమ్ సంబంధించి అక్కడ నుంచి బైక్ పవన్ అతని స్నేహితులు తీసుకెళ్లి తిరిగి రెంటెడ్ బైక్ అక్కడ ఇవ్వకపోవడంతోనే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. అటు తర్వాతే దానికి సంబంధించి రెంట్ కూడా కట్టలేదు అనేది కూడా దినేష్ అనే వ్యక్తి ద్వారా కొట్టించినట్లుగా కూడా తెలుస్తుంది. దినేష్ ఎవరో కాదు, దినేష్ పవన్ కి సొంతం పెద్దమ్మ కొడుకు అనే కూడా పవనే చెప్తున్న పరిస్థితి. అలాంటప్పుడు సొంతంగా మా ఇంటి రక్ష ఇది, మేము తేల్చుకుంటామే కానీ ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావద్దంటూ కూడా
పవన్ ఆ సెల్ఫీ వీడియోలో కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయిన సందర్భంలో అతనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరూ నుంచి కూడా డిమాండ్ అయితే వినిపించిన నేపథ్యంలోనే పోలీసులు ముందడుగు వేసి ఎవరైతే అనిల్ రెడ్డిని ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి, ఏదైతే ఏ విషయం జరిగింది అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ బయటకు వచ్చి పోలీసులకు ఆశ్రయించి అటు తర్వాత ఏం జరిగిందని చెప్తే తప్ప పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నాడు. చెప్తున్నటువంటి ఇష్యూస్ ప్రకారం, పవన్ చెప్తున్నటువంటి ఈ డీటెయిల్స్ ప్రకారం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వీడియోకి సంబంధించినటువంటి వైరల్ చేసినటువంటి వ్యక్తులుగా పేర్కొంటున్నటువంటి వారిని విచారించేటువంటి ప్రాసెస్ ఏమైనా జరిగిందా? ఏదైతే అనిల్ రెడ్డి అనే అతన్ని వైసీపీకి సంబంధించిన నాయకుడు, అతన్ని పోలీసులు ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. అసలు అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధంగా కొట్టారు, ఎవరెవరు కొట్టడానికి వచ్చారు, ఆ కొట్టిన దాంట్లో ఎవరున్నారు అనే దాని కూడా పోలీసులు ఆరా తీసిన పరిస్థితి. దీంట్లో దినేష్ అలాగే జగ్గారావు కూడా కొట్టారనే కూడా పోలీసులు మొదట గుర్తించిన పరిస్థితి. కానీ సెల్ఫీ వీడియోలో పవన్ చెప్తున్న దాన్ని బట్టి అతన్ని ఎవరో 30 మంది దాకా వచ్చి చుట్టుముట్టారు. ఆ 30 మంది చుట్టుముట్టిన దాంట్లో దినేష్ అన్న నన్ను తీసుకొని వెళ్ళి పక్కన నన్ను కొట్టాడే తప్ప ఇంకా ఏమీ జరగలేదంటూ కూడా అతను చెప్పడం మరో ప్రశ్నకు కూడా దారి తీసిన పరిస్థితి. ఆ 30 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీరంతా ఎందుకు పవన్ ని కొడుతున్నారు అనే విషయాలన్నీ కూడా బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా పవన్ అనే దళిత యువకుడు, దెబ్బలు తిన్న వ్యక్తులు, బాధితులు పోలీసుల దగ్గరికి వస్తే తప్ప పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికే అనిల్ రెడ్డి పోలీసులకు సమాచారం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అతని దగ్గర నుంచి బైక్ తీసుకెళ్లి తిరిగి ఇవ్వనందువల్లనే అతన్ని పిలిపించి మాట్లాడే క్రమంలోనే ఇది జరిగింది అనే కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి. కానీ ఈ సెల్ఫీ వీడియో, ఆ వీడియో ఏదైతే దెబ్బలు అతన్ని పవన్ ని కొడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో బయటకి ఎవరు లీక్ చేశారనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే కనుక్కుంటున్న పరిస్థితి. ఆ విధంగా రివర్స్ లో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. త్వరలోనే పవన్ పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్న పరిస్థితి. తల్లిదండ్రులు అయితే ఒకటే కోరుకుంటున్నారు, పవన్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నువ్వు పోలీసుల దగ్గరికి రావాలి, లేని పక్షంలో నువ్వు ఎక్కడున్నా చెప్తే మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము అంటూ కూడా తల్లి కన్నీళ్లు ముందుకెళ్తూ కూడా సెల్ఫీ వీడియో విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. రమణ, ఇప్పుడు ఈ ఇష్యూస్కే సంబంధించి చాలా వరకు వైరల్ అవుతున్నటువంటి మరో అంశం ఏంటంటే సామాజిక మాధ్యమాలను ఎంతవరకు యూజ్ చేయాలి అనేది కూడా కొంతవరకు గుణపాఠంగా మారుతుంది. కానీ ఇప్పుడు పవన్ మాత్రం పూర్తి స్థాయిలో వారందరి మీద శిక్షించాలి, వారికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియోని మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కానీ దీని ద్వారా పవన్ని సేఫ్గా తీసుకురావడం కోసం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది? మీరు చెప్పినట్లు ఏదైతే సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తూ కూడా ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్లు ఆ సోషల్ మీడియాకి తోచినట్లు మాట్లాడటం, వారికి ఇష్టం వచ్చినట్లు చూపించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండటం ఒకంత సభ్య సమాజంలో తలదించుకునే విధంగా, అలాగే మరికొన్ని ఆ అలజడులకు అది కారణంగా కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అలాంటి సోషల్ మీడియాలను వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉందనే కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్న పరిస్థితి. ఇదే విషయం ఏదైతే ఈ రోజు తిరుపతిలో జరిగిందో, ఈ ఘటన తిరుపతి జిల్లాతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. తిరుపతిలో ఏదో అలజడి జరుగుతుంది, తిరుపతికి వెళ్లాలంటేనే అంటే భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎక్కువ అలజడి జరిగే విధంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో కూడా ఒకంత భక్తులు తిరుపతికి రావాలంటేనే కూడా భయపడుతున్న పరిస్థితి. గతంలోనే వైసీపీకి సంబంధించిన కారు డెక్కర్స్ సంబంధించి ఒక ఇష్యూలో కూడా వైసీపీ నాయకులు రచ్చరచ్చ చేసిన పరిస్థితి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు కావచ్చు, తిరుపతికి వచ్చి అటు తర్వాత తిరుమలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరు అయినా సరే తిరుపతికి రావాలంటేనే ఒకంత భయపడుతూ ఉన్న పరిస్థితి. తిరుపతిలో ఏ రోజు ఏం జరుగుతుందో, అసలు తిరుపతిలో ఎలాంటి వాతావరణం ఉందో అనేది కూడా భయపడుతున్న పరిస్థితి. ప్రశాంత వాతావరణానికి నిలయమైన తిరుపతిలో ఎలాంటి రోజుకో ఇష్యూ, రోజుకో అలజడి జరుగుతూ ఉండడంతో కూడా ప్రజలంతా కూడా భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనన్నిటికీ చెక్ పెట్టే విధంగా పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోపక్క ఎప్పుడు కూడా తిరుపతిలో అలజడులు జరగకుండా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు బయటకు రావడంతో కూడా ఒకంత అలజడి
పరిస్థితుల్లో జరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ తిరుపతి మీద తిరుమల కేంద్రంగా కూడా అనేక విమర్శలు చేసుకుంటున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదైతే ఒకరినొకరు కొట్టే వారి ద్వారా ఏం సందేశం ఇస్తారు అనేది కూడా ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క వైసీపీ నాయకులు ఇది జనసేన చేసిందని, ఒక పక్క జనసేన నాయకులు ఇదంతా వైసీపీనే చేసిందని అని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో వైసీపీ 2014 నుంచి 19 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్న తీరునే ఇంకా కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు అనేదని కూడా జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి కారణం లేకపోలేదు. గతంలో కారిడెక్కర్స్ విషయంలో కూడా వైసీపీ నాయకులు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అది మరొక ముందే ఈ రోజు పవన్ అనే దళిత యువకుడిని ఈ విధంగా కొట్టి అదే వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నది ఎవరు అంటూ కూడా జనసేన నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దినేష్ అనే వ్యక్తి ఎవరైతే జనసేన కండువా పట్టుకొని జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా స్థానికులు కావచ్చు లేకపోతే ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నారే తప్ప తిరుపతి పవిత్రతను కాపాడే విధంగా రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించడం లేదనేది కూడా మరోపక్క విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వినపడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో పవన్ కొట్టారో ఆ పవన్ అనే వ్యక్తి మీడియా ముందుకు కానీ లేదా పోలీసుల ముందుకు వచ్చి జరిగిన విషయం పూర్తిగా చెప్తే కానీ ఇక్కడ ఏం జరిగిందనేది మాత్రం బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ. నేను వేరే వాడిని నమ్మి ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్. వాడి తప్పించుకు వెళ్తున్నాడు సార్. నేను దొరికిపోయినాను. ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అన్నయ్య సార్ ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ మీద వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్. ఇప్పుడు దయచేసి చెప్తానా, ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవ్వరికి ఏ దళిత వాళ్ళకి ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే. దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నేనే వస్తాను సార్. నాకు ఆ వీడియో పెట్టడం నా లైఫే పోయింది. ఇప్పుడు నేనే వచ్చి మాట్లాడతాను సార్. దయచేసి సోషల్ మీడియాలో దయచేసి ఈ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది. దినేష్ అన్న నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను? నన్ను ఎవరు కొట్టలేదు. మా అన్న 30 మంది నన్ను చుట్టుపట్టేహారు సార్. వాడు తప్పించుకెళ్ళిపోయినాడు. 30 మంది నన్ను చుట్టుపట్టేహారు. మా అన్న దినేష్ అన్న మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను, వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు. నేను తప్పు చేసింది నిజమే సార్. వాడిని నమ్మి నేను తప్పు చేసినాను. వాడు పారిపోయి